ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, అర్జునుడికి సందేహం వచ్చింది. చక్కగా పని చేయాలయా అని చెప్పాడు కృష్ణుడు. పని మానేసి నేనేదో సాధిస్తున్నాను అనుకోవడం కంటే హాయిగా పని చేసుకోవడం చాలా మంచిది అని చెప్పాడు ఆయన. అర్జునుడికి వెంటనే సందేహం వచ్చింది. ఏదైనా ఒక పని అంటూ చేస్తే ఆ పని యొక్క ఒక వాసన వెంటనే లోపల రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయితే అది మళ్ళీ ఒక కొత్త కర్మ చేరింది అని అర్థం. చేరింది అంటే దాన్ని మళ్ళీ ఏదో సమయంలో అనుభవించాల్సి వస్తుంది. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ఇలా కొత్త రికార్డ్ ఏర్పడుతుంది లోపల అని. మరి మనం పని చేస్తుంటే ఆ పనుల వల్ల మనకి ఎన్నో మళ్ళీ కొత్త రికార్డ్స్ ఏర్పడవయా. మనం ఇప్పుడు అసలే ఎప్పటి నుంచో కొన్ని కోటాను కోట్ల జన్మల్లో ఈ జీవుడు ఎన్ని శరీరాల్లోంచి దాటుతూ వస్తున్నాడు. ఆ శరీరాలతో చేసినటువంటి పనులన్నిటి యొక్క రికార్డ్స్ని తనతో పాటు మోసుకు తిరుగుతూ ఉంటాడు. ఇది మనకి 15వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత చెప్తాడు ఆయన. పువ్వు పరిమళాలు విరజిమ్ముతూ ఉంటుంది. ఆ పరిమళాలు మన దగ్గరికి ఎలా వస్తుంటాయి? అసలు పరిమళాలు అంటే ఏంటి అంటే వాసన రేణువులు అని అంటాం అన్నమాట. ఈ వాసన రేణువులు మనకు కనిపించినంత సూక్ష్మంగా ఉంటాయి. అవి ఆ పుష్పంలోంచి విడుదలవుతూ అన్ని వైపులా వ్యాపించేటప్పటికీ ఆ గాలి ఒక రకమైనటువంటి గంధాన్ని కలిగినది అవుతుంది. అది సుగంధం కావచ్చు, అప్పుడప్పుడు దుర్గంధం కావచ్చు. ఆ వాసన రేణువులు గాల్లో వ్యాపిస్తాయి. అది వ్యాపిస్తున్నాయనే విషయం మనకి తెలియదు. ముక్కు వాటిని గ్రహిస్తుంది కనుక మనం అబ్బా ఎంత మంచి వాసన అని అనుకుంటాం తప్ప ఆ వాసన రేణువులు మన చుట్టూ వాతావరణంలో వ్యాపించి ఉన్నాయి. అందులోంచి వచ్చేవి కొంతవరకు దాంట్లోంచి బయటికి అది విడుదలవుతూ ఉంటాయి. విడుదల అవ్వడానికి తగినటువంటి శక్తి లేని దశ ఏర్పడితే అప్పుడు ఆ పువ్వు కాస్త ఎండిపోయింది అని మనం అంటాం. అంటే ఎండనంత వరకు దాంట్లో ఉండేటువంటి వాసన రేణువులను అది క్రమంగా విడుదల చేస్తూనే ఉన్నది అని అర్థం. ఎంత దాంట్లో ఉంటాయి. వీటన్నిటినీ తనలో నింపుకునుంది ఆ పువ్వు కదా. అట్లా ఈ జీవుడు తనతో పాటు ఒక సూక్ష్మ శరీరం అనేది ఉంటుంది, ఒక క్యాప్స్యూల్ బాడీ. ఈ సూక్ష్మ శరీరంతో ఇవన్నీ మొత్తం నింపుకొని ఉంటాడు. ఈ రికార్డ్స్ అన్నిటినీ సాఫ్ట్వేర్ లాగా అనుకోండి. కొన్ని వేల పేజీల సాఫ్ట్వేర్ ఇంత చిన్న చిప్పులో ఉంటుంది కదా. మనం తయారు చేసి దాంట్లోకి అప్లోడ్ చేసేది, మనం తయారు చేసేదే ఇంత చిన్న చిప్పులో కొన్ని వేల పేజీల కంటెంట్ని మనం నింపగలిగితే ప్రకృతి సహజంగా తయారు చేసేటటువంటి చిప్స్, మన లోపల ఉండేటటువంటివి ఇంద్రియాలు, మనస్సు, ఇవి ఆత్మతో పాటు ఎప్పుడు ఉంటాయి. ఇవి ఎంతెంత సాఫ్ట్వేర్ని తనలో నింపుకుంటాయో దానికి ఉండే బైట్స్ మరి దేంతో లెక్క పెట్టాలో అది కిలోబైట్సా, మెగాబైట్సా, గిగాబైట్సా, పికాబైట్సా, దట్ వీ రియలీ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. కానీ కొన్ని కోటాను కోట్ల జన్మలలో చేసినటువంటి పనుల యొక్క రికార్డ్స్ అన్నిటినీ దాంట్లో అది రిజర్వ్ చేసుకుని పెట్టుకుంటుంది. ఆ రిజర్వ్డ్ బాడీ దాని పేరు సూక్ష్మ శరీరము అని అంటాం. దేంతో ఉంటుంది? అది మనస్సు, జ్ఞానేంద్రియాలు 5 ప్లస్ పంచభూతముల యొక్క సూక్ష్మ అంశాలు, వీటితోటి ఏర్పడ్డ శరీరాన్ని సూక్ష్మ శరీరము అని అంటాం. దీన్ని 15వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. అక్కడికి తీసుకువెళ్ళి శరీరం యదవాప్నోతి యచ్చాపి ఉత్క్రామతి ఈశ్వరః గృహీత్వా ఏతాని సంయాతి.
ఏతాని గృహీత్వా సంయాతి, వీటిని దీంట్లోంచి పికప్ చేసుకునే వాడు బయటికి పోవును. అంటే జీవుడు దేహంలోంచి మరొక దేహంలోకి ప్రయాణం చేస్తున్నాడు, మైగ్రేషన్ అవుతోంది అని అంటే ఈ సూక్ష్మ శరీరంతో పాటు కలిసి వాడు బయలుదేరుతాడు అని అర్థం. ఇది మనకి చాలా స్పష్టంగా అక్కడ ఆయన చెప్తున్నాడు. ఆయన చక్షుశ్రోత్రం స్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ ఇంద్రియాణి, ఈ 5 జ్ఞానేంద్రియాలు అంటారు. మనశ్చ, వీటికి నేత, నియంత, వీటికి తగినటువంటి కంట్రోలర్ మనస్సు. ఇవి ఈ 6 తీసుకుంటాడు, బయలుదేరుతాడు. అయితే 6 మాత్రమే తీసుకోడు, వీటితో పాటు పంచభూతముల యొక్క సూక్ష్మ అంశాలని తన్మాత్రలు అని అంటారు. 2వ అధ్యాయంలో చెప్పాడు మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అనే చోట చెప్తాడు మాత్రలు అని అంటారు. మాత్రలు అంటే మన తెలుగులో మాత్రలు అంటే టాబ్లెట్స్, కానీ ఈ పరిభాషలో మాత్ర అనేది ఒక్కొక్క ఎలిమెంట్కి ఉండేటటువంటి సూక్ష్మ అంశ. గింజలాగా అనుకోండి, మనం చిన్న గింజ తీసుకుంటే దాన్ని జాగ్రత్తగా నాటి పెంచితే అందులోంచి కొన్ని వేల లక్షల గింజలు వస్తాయి. అందులోంచి ఒక గింజ తీసుకుంటే మళ్ళీ ఇంకో కొన్ని లక్షలు వస్తాయి, అందులోంచి కొన్ని లక్షలు. అంటే ఇందులోంచి వచ్చి ఇన్ని లక్షలకి కూడా మొదట మనం చూసినప్పటికీ దొరికిన గింజలు అన్నీ ఉన్నాయి కదా, ఉన్నవే కదా అందులోంచి బయటకు వస్తున్నాయి, లేనివైతే రావు కదా. అంటే ఇది అన్నింటినీ తనలో పెట్టుకుంది. ఎలా పెట్టుకుంది? సాఫ్ట్వేర్లా పెట్టుకుంది అనమాట. అది మనకు కనిపించదు, అందులో ఉంటాయి ఇవన్నీ. క్రమంగా ఒక్కొక్కటి బయటకు వస్తాయి. అందులోంచి మళ్ళీ వచ్చిన గింజలు అన్నింటినీ కనుక మనం జాగ్రత్తగా నాటి పెట్టగలిగితే అసలు భూమి అంతా మొత్తం వాటితోటే నిండిపోవచ్చును. అన్నిటినీ ఒక్క చిన్న గింజ తేగలుగుతోంది. ఇది మనం గమనించాల్సింది. అంటే ఆ చిన్న గింజ యొక్క శక్తి, దానికి ఉండేటటువంటి ఆ సామర్థ్యం ఎంతటిది. అదృష్టం కొద్దీ మనం అన్ని గింజల్ని వాడటం లేదు. కొన్ని గింజల్ని తినే వ్యాజంతో నాశనం చేస్తాం, కొన్నిటిని ఉడికించే వ్యాజంతో ఉడికించి నాశనం చేస్తాం. అందులోంచి ఏదో 1, 2 గింజలు తీసుకెళ్ళి నాటుతాం, అందులోంచే మళ్ళీ దాని జాతి మెయింటైన్ అవుతూ ఉంటుంది. మనం చూస్తున్నాం. ఇది ఏ జీవరాశికైనా ఇది కామన్. ఏ జీవరాశికి ఏర్పడ్డ బీజమైనా ఇది కామన్. మనం అలా కనుక జాగ్రత్తగా గమనించగలిగితే మనిషిలో ఉండేటటువంటి ఒక్క జీవకణలోంచి కొన్ని కోట్ల జీవకణాలు బయటికి రావడం, కొన్ని కోట్ల జీవకణాలు కాదు, కొన్ని కోట్ల జీవరాశులు రావడానికి అవకాశం ఒక్క జీవకణాలు. అలాంటి ఎన్ని కోట్ల జీవకణాలు మనిషిలో ఉన్నాయి. కనుక నిజానికి ఎవడైనా సమర్థుడు అయ్యి ఉండి వీడిలో ఉండే ప్రతి జీవకణానికి ఒక్కొక్క ఆకారం తీర్చిదిద్దగలిగితే ఒక్కడిసారి మొత్తం ఈ భూమిని అంతటినీ నింపి పారేయడానికి మొట్టమొదటి పాపం అట్లా ప్రయత్నం చేసిన వాడు ఒకడు ఉన్నాడండి. మనకి భాగవతం చెప్పింది. రుద్రుడు ఆయన అట్లాగే చేస్తానని ప్రారంభం చేశాడు. ఆయన చేసేటప్పుడు ఎక్కడ చూసినా భూతగణాలేనాయి, ఎక్కడ చూసినా భూతగణాలు. బ్రహ్మగారు వచ్చి నాయన చాలు బాబు నువ్వు చేసిన ఘనకార్యం, ఇంకెంతకంటే ఎందుకంటే వాళ్ళు వచ్చి అందరినీ మొత్తం తినడం ప్రారంభించారు. ఆపాడు ఆయన. మనం ఇప్పుడు ఈవేళ చూస్తున్నది కూడా అంతే. ఇంత సంస్కార రూపంగా తనలో ధరించి పెట్టుకుంటాడు. శక్తి క్షేత్రం అన్నమాట. వాడు ప్రతి జీవకణం కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం. వాడు ఒక శక్తి స్థానం. అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి, ఎలా వచ్చింది ఈ శక్తి అంటే వాడు అంతకుముందు నుంచి వాడు ప్రయాణం చేసేటటువంటి ఆయా జన్మలలో చేసుకున్నటువంటి పనుల యొక్క సంస్కారాలన్నిటినీ రికార్డ్ చేసి తనలో పెట్టుకుంటున్నాడు. ఎక్కడ పెట్టుకుంటున్నాడు ఇది? తనతో పాటు కొనసాగే భూత సూక్ష్మాల్లో పెట్టుకుంటాడు. తనతో పాటు కొనసాగే ఇంద్రియాలు ప్రతి ఇంద్రియంలోనూ పెట్టుకుంటాడు. తనతో పాటు కొనసాగే మనస్సులో పెట్టుకుంటాడు. ఇంద్రియాల్లో అయితే ఆ ఇంద్రియానికి సంబంధించినవి మాత్రమే రికార్డ్ అయి ఉంటాయి. కానీ
అటు మనస్సులోనూ ఇటు భూత సూక్ష్మాల్లో ఈ రెంటిలో మాత్రం అన్నిటికి సంబంధించిన రికార్డ్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకోగలుగుతాడు. ఇప్పుడు చక్షువు ఒక ఇంద్రియం కదా, ఒక జ్ఞానేంద్రియం అంటాము. ఈ చక్షు అనే జ్ఞానేంద్రియంలో పెట్టుకునే రికార్డ్స్ అన్నీ కూడా దృశ్యాలకు సంబంధించిన రికార్డ్స్ని మాత్రమే దాంట్లోంచి ఫిల్టర్ చేసి తన దగ్గర పెట్టుకోగలుగుతాడు. మిగతావి దాంట్లో పెట్టుకునే అవకాశం దానికి లేదు. చెవి, దానికి శ్రోత్రేంద్రియము అని పేరు, శ్రవణేంద్రియము అని కూడా అంటుంది. దాంట్లో శబ్దాలకి సంబంధించిన రికార్డ్స్ని మాత్రమే అది ప్రిజర్వ్ చేసి పెట్టుకోగలుగుతుంది తప్ప మిగతా వాటిని పెట్టుకోలేదు. మనస్సు అట్లా కాదు. మనసు 5 ఇంద్రియాలకు సంబంధించిన వాటిని తనలో ప్రిజర్వ్ చేసుకోగలదు. వాటికంటే అతీతంగా ఉండే వాటిని కూడా అది తనలో ప్రిజర్వ్ చేసి పెట్టుకోగలదు. అలానే భూత సూక్ష్మాలు కూడా, ఈ భూత సూక్ష్మాలు కూడా తమలో అన్ని రకాలైనటువంటి సంస్కారాలకి కూడా స్థానాన్ని ఇవ్వగలుగుతాయి. కనుక ఇవి మనస్సు, ఇవి రెండు కూడా మొత్తం రికార్డ్స్ని మెయింటైన్ చేస్తుంటాయి. కొన్నిటిని ఇంద్రియాలు వాటి సమాజం రికార్డ్స్ని అవి మెయింటైన్ చేసుకుంటూ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక చిన్న సూక్ష్మ శరీరం, క్యాప్సులైజ్డ్ బాడీ, ఇందులో ఉంటాడు జీవుడు. కనుక శరీరం యదవాప్నోతి యచ్చాపి ఉత్క్రామతి, ఏ శరీరాన్ని అయితే వీడు పొందుతుంటాడో, ఏ శరీరంలోంచి వీడు పైకి లేస్తుంటాడో, ఆ లేచేటప్పుడు ఆ సంస్కారాలు ఎక్కడైతే రిజర్వ్ అయి ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకుని ఓ ఇంట్లోంచి మరి ఇంట్లోకి మారేటువంటి వాడు తనతో పాటు ఉండేటటువంటి ఆ ఏటీఎంసో పీటీఎంసో కార్డ్స్ లాంటివి ఏవో ఉంటాయి కదా, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఎట్సెట్రా ఎట్సెట్రా, వాటిని జాగ్రత్తగా జేబులో పెట్టుకుని వాడు వెళ్ళిపోయినట్టయితే ఇక ఇంట్లో ఉండే చీపుళ్ళు గీపుళ్ళు డోర్ మ్యాట్స్ తీసుకెళ్ళకపోయినా వాడికి వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఆ చెత్త చెదారం అంతా ఇక్కడే వదిలేసి పోతాడు వాడు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కొత్తగా దాంట్లో కావలసిన వాటన్నిటిని కూడా ప్రొక్యూర్ చేసుకుంటాడు. అండ్ హీ స్టార్ట్స్ ఎ న్యూ ఫ్యామిలీ, రైట్? అట్లానే ఇందులోంచి వెళ్ళేటప్పుడు దీనికి సంబంధించిన చెత్త చెదారం మాత్రం ఇక్కడ వదులుతాడు. ఆ చెత్త చెదారమే మనం చూస్తాం, అయ్యో నా బంధువు అని. మనం కాల్చేది కూడా చెత్త చెదారాన్ని. అదే పాతిపెట్టినా ఆ పాతిపెట్టేది చెత్త చెదారాన్ని. అసలు విలువైనటువంటి రికార్డ్స్ అన్నీ కలిగినటువంటి కీస్ ఉంటాయి చూడండి, సీక్రెట్ కీస్, అవన్నీ వాడు తీసుకుని వెళ్ళిపోతాడు వాడు. అవేమి ఇక్కడ ఉండవు. ఈ శరీరంలో కొన్ని రికార్డ్స్ మాత్రం ఉంటాయి, అవి ఇక్కడ దహనం అయిపోతాయి లేదా భూస్థాపితమైపోతాయి. కానీ కొన్ని కోట్ల జన్మల నుంచి వచ్చేటటువంటివి మాత్రం ఆస్తి, పెద్ద ఆస్తి, మహాసంపద, సంస్కార సంపద. వాటిని రుచులని వాసనలని 2 రకాలుగా విడదీశారు. దాన్ని రుచులంటే యాక్టివ్ సంస్కారాస్, వాసనలు అంటే ఇన్యాక్టివ్ సంస్కారాలు అన్నమాట. అంటే కొన్ని అప్పుడప్పుడు అనుభవించినైతే ఫ్రెష్గా పైన ఉంటాయి, చాలా కాలం క్రితం అనుభవించినైతే కొంచెం కింద లో ప్రొఫైల్స్లోకి వెళ్ళిపోయి ఉంటాయి, వెళ్ళి ఉంటాయి. మనం అనుకుంటాం అవన్నీ ఎప్పుడు మర్చిపోయానండి, అవన్నీ మర్చిపోయామంటే అది యాక్టివ్గా లేదని అర్థమే తప్ప అది లోపల నుంచి పోయి ఒకసారి రికార్డ్ అయినది ఎప్పుడు కూడా అందులోనే ఉంటుంది. మనం తయారు చేసుకున్న కంప్యూటర్స్ గురించి మనకు తెలుసు కదండి. అందులో ఒకసారి మనం ఒక కీని ఆపరేట్ చేశాము అని అంటే ఆ స్ట్రింగ్ ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఎంత పడింది అనేది లోపల కొన్ని స్థానాల్లో రికార్డ్ అయ్యి ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వెల్ ప్రిజర్వ్డ్. మనకి తెలియదు ఎక్కడుందో, మనం వాటిని బయటికి తీసుకురాలేం. కానీ తేవాలి అని అనుకునే సిచ్యువేషన్ ఏర్పడితే, ఆ తేవాలనుకునేటటువంటి వాళ్ళకి పర్మిషన్ కనుక ఇవ్వగలిగితే వాళ్ళు ఏది ఎక్కడ ఎన్నిసార్లు ఎలా జరిగింది అనేది సక్రమంగా హాయిగా బయటికి తీయగలుగుతాడు. కామన్గా వాడే మనలాంటి వాళ్ళకి ఏం తెలుసును, దీన్ని ఈ ఫైల్లోంచి డిలీట్ చేసేస్తే పోయింది కదండి అనుకుంటాం. డిలీట్ ఫైల్లో ఉంటుంది. డిలీట్ ఫైల్లోంచి తీసేసామండి అంటే అది ఇంకో చోట్ల ఇంకో లోపల ఇంకో ఫైల్స్లో ఉంటుంది, అది ఇంకో చోట ఇంకో ఫైల్స్లో ఉంటుంది. అది పరిశోధన చేసేటటువంటి విభాగాల్లో ఉండేవాళ్ళకి అది బాగా తెలుస్తాయి. నువ్వు ఎంత చోట డిలీట్ చేసినా దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలి, ఎంత కాలం క్రితం నువ్వు డిలీట్ చేసిందైనా
ఎట్లా రిట్రీవ్ చేయాలి అనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది, వాళ్ళు చేయగలుగుతారు. అర్థం ఏమిటి? నువ్వు తయారు చేసుకున్నటువంటి ఒక డివైజ్లో కూడా ఒకసారి రికార్డ్ అయినటువంటిది నీకు కనిపించినా కనిపించకపోయినా దాంట్లో సురక్షితంగా ఎక్కడో ఒక చోట మూల పడి ఉంటుంది. దాన్ని మళ్ళీ నువ్వు జాగ్రత్తగా బయటికి తీసుకురాగలిగితే వస్తుంది. ఇది మనం చేసుకున్నది. మనం చెయ్యనిది, మనం చేసేదానికంటే మరెంతో సమర్థత కలిగినది ఈ ప్రకృతి అంతా కూడా. ప్రకృతిలో ఉండే ప్రతి అణువు, ప్రతి కణము కూడా అద్భుతమైనటువంటి శక్తి కలిగినదే. కనుక అవి ఈ చుట్టూ ఉండేటువంటి ప్రపంచంలో జరిగేటటువంటి చర్యలని అన్నింటినీ కూడా యథాతథంగా రికార్డ్ చేసి పెడుతుంటాయి. అప్పటికప్పుడు ఎన్ని ఫైల్స్ ఉంటాయో మనకు తెలియదు. అలాగా మీరు చిన్నది మీ కన్నే చూసుకోండి. ఈ కన్ను చూస్తోంది, కొన్నిటిని నువ్వు నేరుగా అబ్జర్వ్ చేస్తున్నావు, కొన్నిటిని గమనించటం లేదు. కొన్ని కదలికల మీద నీకు దృష్టి ఉంది, కొన్ని కదలికల మీద నీకు దృష్టి లేదు. దృష్టి లేకపోయినా అవి కూడా రికార్డ్ అవుతున్నాయి. దృష్టి పెట్టినది రికార్డ్ అవుతోంది, దృష్టి పెట్టనివి కూడా రికార్డ్ అవుతున్నాయి. రికార్డ్ అయ్యి అప్పుడు అవి లోపల ఉంటాయి. ఇలాగా మనం లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడుకునేదాకా ఎన్ని చూస్తున్నాము, ఎన్ని రికార్డ్ అవుతున్నాయి. మామూలుగా మనకి తెలుసును, ఆడియో రికార్డ్ చేయాలంటే కొంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది. వీడియో రికార్డ్ చేయాలంటే అంతకంటే ఇంకా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. మోషన్స్ని రికార్డ్ చేయాలంటే అంతకంటే ఇంకా ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది అని. సో ఒక రోజులో మనం మెలకువగా ఉండే సమయం సుమారుగా 14 గంటలని అనుకుందాం. ఇంకా నిద్ర ఎక్కువే అనుకోండి. మనకి నిజానికి 14 గంటలు నిద్రపోతూనే ఉంటాం మనం. యాక్టివ్గా పనిచేస్తే 5-6 గంటలు పనిచేస్తాయో మనకి తెలియదు. యాక్టివ్గా నీ కన్ను తెరిచున్నా, ఇన్యాక్టివ్గా నీ కన్ను తెరిచున్నా దాంట్లో పడే ప్రతి దృశ్యము కూడా 180 డిగ్రీస్లో ఎన్నైతే మొత్తం పడుతున్నాయో, ఆర్ 240 డిగ్రీస్లో మొత్తం ఎన్నైతే పడుతున్నాయో అవన్నీ కూడా యథాతథంగా లోపల రికార్డ్ అవుతూనే ఉంటాయి. ఒక రోజులో, నెలలో, ఏడాదిలో, ఒక బతుకులో హౌ మెనీ థింగ్స్ యు ఆర్ రికార్డింగ్ విత్ అస్. ఒక్క కంటికి సేమ్ మిగతా ఇంద్రియాలకి. ఇవి కానిది మిగతా మనసు రికార్డ్ చేస్తుంది. మనం ఊహిస్తుంటాం చూడండి, కొన్నిటిని మనం చూడం, కానీ కొన్నిటిని ఊహిస్తాం మనం. ఆ ఊహించిన వాటిని రికార్డ్ చేయగలిగింది మనస్సు. జరిగే చర్యలన్నిటిని రికార్డ్ చేయగలిగింది ప్రకృతి. సో జ్ఞాన సంబంధమైన వాటిని మనసు రికార్డ్ చేస్తుంది, ప్రాక్టికల్గా జరిగే వాటన్నిటిని కూడా ప్రకృతి రికార్డ్ చేస్తుంది. ఇది మన ఇంద్రియాలు చేసేవి కాక ఎక్స్ట్రా సంగతి మనం చెప్తున్నాం. బట్ ఇంద్రియాలు చేసేవి కాక ఎక్స్ట్రాసే చాలా ఉంటాయి. ఇవన్నీ భూత సూక్ష్మాల్లో ఉంటాయి, తన్మాత్రలలో ఉంటాయి. ఈ తన్మాత్రలు 5 ఇంద్రియాలు ప్లస్ మనస్సు, దిస్ ఫార్మ్స్ ఎ సటిల్ బాడీ. దానికి సూక్ష్మ శరీరం అని పేరు. దాంతో వీడు ఒక బాడీలోంచి మరొక బాడీలోకి మైగ్రేట్ అవుతూ ఉంటాడు. ఇందులోంచి వచ్చిన కొన్నిటితోటి వాడికి బాడీ తయారవుతుంది. ఆ తయారైన బాడీని కొన్ని అనుభవిస్తాడు, దాంట్లోకి కొన్ని కొత్త రికార్డ్స్ చేసుకుంటాడు, పాత రికార్డ్స్ని దాంట్లో కన్జ్యూమ్ చేసుకుంటాడు, దాంట్లోంచి మళ్ళీ బయటికి పోతుంటాడు. ఇది ఇక్కడ అయితే తమాషా ఏంటంటే, ఇన్ని రికార్డ్స్ని తనతో క్యారీ చేస్తున్నప్పటికీ కూడా ఆ సూక్ష్మ శరీరం ఇన్నిటిని తనలో పెట్టుకుని కూడా మన కంటికి కనిపించనంత చిన్నగా ఉంటుంది. కంటితో కూడా చూడటానికి అలవి కానంత. కంటితోనే కాదు, ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ డివైస్, నువ్వు ఎలక్ట్రో మైక్రోస్కోప్ లాంటిది పెట్టినా దాంతో కూడా చూడటానికి అందనటువంటి సైజ్, ఆ పరిమాణంలో ఈ ఆత్మ సూక్ష్మ శరీరం ఉంటాయి. దాంట్లోంచి బయటకు పెడుతుంది, దాంట్లోంచి మళ్ళీ తిరుగుతూ ఉంటుంది, కొత్త శరీరాలు అట్లా ధరిస్తూ ఉంటుంది.
సో ఇట్లాంటి శరీరాలతోటి తిరుగుతూ ఉండేటటువంటి ప్రాచీనమైన రికార్డ్స్ని బట్టి మనం చేసేటటువంటి పనులని ఎట్లా చేయాలో తెలియాలి అని అంటే దానికి సరి అయినటువంటి ఒక బోధ కావాలి కదా, సరి అయినటువంటి మార్గదర్శనం మనకు కావాలి కదా, సరి అయినటువంటి ఒక గైడెన్స్ మనకి ఏర్పడాలి కదా. కొత్తగా మళ్ళీ ఇప్పుడు మనం చేస్తున్నామంటే ఇంక మళ్ళీ కొత్త రికార్డ్స్ మళ్ళీ తయారవుతాయి కదా. అది వచ్చింది పాపం అర్జునుడికి ప్రశ్న. నేనేమో ఉన్నవే పోవాలని అనుకుంటున్నాను, కొత్తగా యాడ్ చేసుకోవాలని అనుకోవట్లేదా. నువ్వేమో మళ్ళీ నన్ను కర్మాచరణ చేయమంటావు. కర్మాచరణ చేస్తుంటే మళ్ళీ కొత్త రికార్డ్స్ మళ్ళీ తయారవుతాయి కదా. ఉన్న లోడే ఎక్కువ అనుకుంటుంటే నువ్వు మళ్ళీ కొత్త లోడ్ యాడ్ చేయమంటావు ఎందుకయ్యా నన్ను. ఇది అర్జునుడికి సందేహం కలిగింది. అలానే ఇప్పుడు ఈ చేసే దానివల్ల మళ్ళీ ఇటు భూత సూక్ష్మాల్లోనూ అటు మనస్సులోనూ కూడా మళ్ళీ కొంత హార్డ్వేరు సాఫ్ట్వేర్ మళ్ళీ యాడ్ అవుతూ ఉంటుంది కదా దీనికి. నాకు ఉన్నదే ఎక్కువ బరువు అని అనుకుంటూ దాన్ని నేను తొలగించుకోవాలని అనుకుంటుంటే నువ్వు మళ్ళీ కొత్తది చేర్చుకోవడానికి పనికొచ్చేటటువంటి దారి తీసేటటువంటి పని చేయమంటామండి, కర్మయోగాచరణ చేయమంటామండి. హాయిగా కర్మ సన్యాసం చేసి దాంట్లో ఉండేవన్నీ కడుక్కోవడం మంచిది కదా. ఇది అర్జునుడికి కలిగినటువంటి సందేహం 5వ అధ్యాయంలో. ఎందుకంటే 6వ శ్లోకంలో యోగయుక్తో మునిరి బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి అని చెప్పాడు ఆయన. ఎక్కువ ఆలస్యం లేకుండానే వాడు చేరతాడయ్యా అని అన్నాడు ఆయన. చేరతాడు అని అంటే ఈయన అనుకున్నాడు పని మానేసి. అంటే చూడండి, మనకి మురికి చేరుతుంటే ఆ చేరేటటువంటి మురికి కడగాలనుకున్నప్పుడు అందులోకి వచ్చే ఫ్లో ఆపి అప్పుడు లోపల ఏదో సాధనాలు పట్టుకుని కొంచెం క్లీనింగ్ ప్రారంభం చేస్తే ప్రాసెస్, అప్పుడు లోపలదంతా క్లీన్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ కొత్త వాటర్ని ఫ్రెష్గా లోపలికి వదిలితే ఎలా సుఖంగా ఉంటుందో అట్లాగే కర్మ సన్యాసం చేసేసి అప్పుడు లోపలదంతా చక్కగా ఏ తపస్సుతోటో మరొక దాంతో క్లీన్ చేసుకుంటే ఆ తర్వాత కదా మనకి ఆత్మ సాక్షాత్కారం అనేటటువంటి జరిగేది. నేను వచ్చేద్దాం అని అనుకుంటున్నాను, కానీ నువ్వేమో మళ్ళీ కొత్త కర్మాచరణ చేయమంటావు, నన్ను యోగయుక్తుడివి కమ్మంటావు. దానివల్ల మరింత లేపనము పైన చేరదా, మరింత కొత్త బాధ్యత బరువు నా పైన చేరదా అనే సందేహం కలిగింది అర్జునుడికి. దానికి సమాధానం చెప్తాడు శ్రీకృష్ణుడు. చేరదయా, దానివల్ల ఉన్నది కూడా తొలగుతుంది. ఎట్లా చెప్తున్నాడు 7వ శ్లోకంలో. మెల్లిగా దాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.